హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోండి. ఉప్మా చేసుకుంటాం కదండి, తెల్ల రవ్వ, దానిని వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళు మొత్తం రవ్వ బాగా కలిసే విధంగా కలుపుకొని మొత్తం దగ్గరికి పెట్టేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేస్తే మనకి రవ్వ అనేది బాగా నాని ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పావు గంట తర్వాత చూస్తే రవ్వ అనేది బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న రవ్వని బాగా కలిపేసుకోండి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళని వేసుకోకూడదండి. వేసుకునేటప్పుడు కాస్త తక్కువగానే వేసుకొని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక 2 బంగాళదుంపలు ముందుగానే ఉడకపెట్టుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా అయితే మ్యాష్ చేసి ఉంచుకోండి. ఇలా బంగాళదుంపలను కూడా మ్యాష్ చేసేసి ఈ రెండింటిని రవ్వని అలాగే బంగాళదుంప మిశ్రమాన్ని ఒక దాంట్లో వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, ఒక 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. అలాగే ఇందులో అయితే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే సన్నగా పచ్చిమిర్చిని కోసేసి వేసుకోండి, లేదంటే కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ కొంచెం కొత్తిమీర తరిగిని అలాగే సన్నగా కోసుకున్న కరివేపాకు తురుముని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా వేసుకోండి. వేసుకున్నాక ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఒకవేళ ఇంకా కాస్త జారుగా ఉంది అనుకుంటే కొంచెం గోధుమ పిండి వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండి అయితే కలిపేసుకోవాలి. కొంచెంగా వేసుకోండి, మరి ఎక్కువ ఒకేసారి పిండి వేసుకోకుండా పడుతుంది అంటే కొంచెం వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్గా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని టైం ఉంటే ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి, లేదు అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక పావు గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని చేతికి నూనె కానీ లేదంటే పిండిని కానీ రాసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిపిండి జల్లుకుంటూ చపాతీ రెగ్యులర్గా ఎలా రోల్ చేసుకుంటామో పూరీలో అదే విధంగా రోల్ చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. మందంగా ఉంటే బాగా పొంగవు, అలానే పలుచగా ఉన్నా కానీ అప్పడాల్లా అయిపోతాయి. మీడియంగా ఇలా ఉండేటట్టు అయితే కనుక రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక షార్ప్ బౌల్తో అయితే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కాస్త పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను చేసుకునే దానికి 2 వచ్చాయి కదండి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసి మళ్ళీ ఇలా ఫస్ట్ చేసే విధంగానే రోల్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని కాస్త గరిటెతో ప్రెస్ చేస్తూ పైకి లేపితే పూరీలాగా అయితే మనం రెగ్యులర్గా పూరీ ఎలా చేసుకుంటామో అదే విధంగా పొంగుతుందండి. చాలా బాగుంటుంది. ఈ రవ్వ మసాలా పూరీ అయితే సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా వేరుగా మనకి చట్నీతో కానీ కర్రీతో కానీ పని ఉండదు. ఇంకా పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది. పెరుగు నచ్చిన వాళ్ళు అయితే పెరుగుతో తినొచ్చు, లేదంటే అదే విధంగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ మన రెసిపీ అయితే అయిపోయిందండి, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.